హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలోకి సంబంధించి రోడ్లకు సంబంధించి వీడియో చేద్దామని చెప్పి అయితే మనం వచ్చాం. నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ రోడ్డుకు సంబంధించి అప్డేట్ ఇవ్వమని చెప్పి చాలా సార్లు అయితే అడుగుతున్నారు. అయితే మనం చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడున్నామంటే ఎర్రబాలెం టు నీరుకొండ. మీరు చూస్తున్నారు కదా, ఇటు అంటే వెస్ట్ బైపాస్ ఉంది కదా, వెస్ట్ బైపాస్ నుంచి అటువైపు అంతా నీరుకొండ మీకు అయితే ఆల్రెడీ అటు కనిపిస్తుంది, చూసారు కదా. ఇది వచ్చేసి E11 అండి, E11 N4 జంక్షన్ అనమాట. ఈ రోడ్డుకి సంబంధించి ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అన్నది చూపించమని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మనం అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ ప్రజెంట్ స్టేటస్ చూపించమని చెప్పి అంటున్నారు. అంటే ఏమైనా వర్క్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా లేదా అన్నది చూపించమని చెప్తున్నారు అనమాట. అందుకే మనం వచ్చి చూపిస్తున్నాం. ఇక చూడండి, ప్రజెంట్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. E11 N4 జంక్షన్, ఇది ఎర్రబాలెం టు నీరుకొండ అనమాట. చూద్దాం, చివరికి వరకు వెళ్ళి చూద్దాం. ఆ ఎర్రబాలెం వారి వైపు అయితే వెళ్దాం అనమాట. మనం ఇప్పుడు ఇటు నీరుకొండ వైపు నుంచి అయితే ఈ వెస్ట్ బైపాస్ యువతల నుంచి అయితే మీకు రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇటు ఎర్రబాలెం వైపు దాకా ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరైతే చూడండి. ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం వీడియోస్ అయితే అమరావతికి సంబంధించి ప్రతి ఒక్క వీడియోస్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా అమరావతి గురించి తెలుసుకోవాలన్నా కానీ మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక్క లైక్ అయితే ఇచ్చేసి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇంకా ఇటువైపు అయితే వెళ్ళి చూద్దాం ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది. ఈ రోడ్లు కూడా చూడవచ్చు మీరు, అసలు చెక్కు చెదరలేదండి. కాకపోతే ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోవడం మూలాన ఇలా అయితే ఉందన్నమాట. ఇక చూడండి, అసలు ఈ రోడ్డు కూడా చాలా బాగుందన్నమాట. ఇక చూడండి, చాలా చాలా బాగుంది రోడ్లు. కాకపోతే వాడకం లేకపోవడం వలన ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇటువైపు నుంచి కరెక్ట్గా మనకి వెస్ట్ బైపాస్ కి సంబంధించి అటువైపు బ్రిడ్జ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇవి కూడా చూసారు కదా స్తంభాలు, అటువైపు కూడా ఉంటాయి. అటువైపు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇంక మనం ఇటు ఎర్రబాలెం వైపు అయితే వెళ్దాం. చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడొచ్చండి ఈ రోడ్డు అంతా ఎలా ఉందో. ఇది మొత్తం చాలా పెద్ద రోడ్లు. అప్పట్లోనే ఈ రోడ్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇలా అయితే చేశారన్నమాట. ఈ రోడ్లు కూడా మీరు చూడొచ్చు అసలు ఎలా ఉంది ఈ ప్రాంతం అంతా. ఈ కరెంట్ స్తంభాల కోసం అని చెప్పేసి ఇప్పుడే క్రేన్ తో మొత్తం ఎన్ని పెట్టుకున్నారు సైడు. కన్స్ట్రక్షన్ అంటే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఇటువైపు. కాదు ఏంటంటే సైడ్ కి సంబంధించి ఈ డ్రైనేజీకి అలానే ఈ డక్స్ కి సంబంధించి పనులు చేయడం కోసం అని చెప్పి గతంలో ఆగిపోయిన పనుల కోసం ఆగిపోయినాయి కదా, వాటిని ఇవన్నీ మళ్ళీ డక్స్ కి సంబంధించి పైన సైడ్ ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ పెట్టారన్నమాట. ఇటు పక్కన కూడా మొత్తం క్లియర్ అయితే చేశారు. అంతకుముందు ఇదంతా ముళ్ళ కంపలతో భయంకరంగా అయితే ఉండేది. ఇటు సైడ్ కూడా మొత్తం చెట్లను పీకేశారు. ఇదిగోండి ముందు రాజధానికి ఈ రోడ్లు ఇవన్నీ డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందు ముందు చాలా త్వరగా పూర్తి అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం మన రాజధాని. ఇంకా చూసారు కదా ఇక్కడ బోర్డు, ఇక్కడ మీరు చూడొచ్చు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రోడ్ నెంబర్ E11 N4 జంక్షన్ అనమాట, ఎర్రబాలెం. ఇదంతా కొంచెం ముందుకి కూడా వెళ్ళి చూపిస్తాను అసలు ఎలా ఉంది ఇదంతా, ఈ ప్రాంతం ఎలా ఉన్నదో అది కూడా మీకు తెలియాలి కాబట్టి చూపిస్తాను. అలానే తర్వాత ఈ రోడ్ల పనులు స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలా ఉందో కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇదిగోండి మీకు ఆ చివర కనిపిస్తుంది వచ్చేసేమో SRM యూనివర్సిటీ. వీటి పక్కన ఎలా ఉందన్నది చూడొచ్చు. ఇక్కడ పెద్ద భారీ బ్రిడ్జ్ అయితే వస్తుందండి. ఇటువైపు కూడా చూద్దాం ఒకసారి.
గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఎంత డెవలప్ అయితే చేస్తే ఈ పాటికి ఇంకో రకంగా అయితే ఉండేదండి ఈ అమరావతికి సంబంధించి. అలానే ఈ మంగళగిరి కూడా చాలా ఇటువైపు ఎర్రబాలెం ఇటు మీదగా అయితే వెళ్ళిద్ది కదా. మీరు చూడండి ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఎలా ఉందన్నది మీరు చూడొచ్చు. ఇటు పక్కన కూడా అయితే వేసారన్నమాట. ఈ రోడ్లు ఇది కూడా అయిపోతే మంగళగిరికి కూడా ఇంకా చాలా డెవలప్ అయితే అవుతుంది ఈ రోడ్డు. డైరెక్ట్ గా మనం ఇటు నుంచి మన అమరావతి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ వర్షాలకి ఇదంతా గుంటలు అప్పుడు పనులు చేయడం కోసం అని చెప్పి చేశారు. అలా గుంటలు ఉండడం వలన వర్షపు నీరు అయితే నిలిచింది అనమాట. ఇగో చూడండి అక్కడ వరకు అయితే వచ్చి రోడ్డు అయితే ఆగింది. ఇటు నుంచి మళ్ళీ ఇటువైపు నుంచి అయితే రోడ్డు అయితే ఉంది. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను ఎక్కడ దాకా ఉంది ఏంటన్నది. ఇటు కూడా వెళ్ళిపోవచ్చు మనం మంగళగిరి. కరెక్ట్గా స్ట్రైట్కి వెళ్ళిపోయినా కానీ మనం డైరెక్ట్గా నవలూరు వైపు అయితే వెళ్తాం అనమాట. అటు నుంచి మళ్ళీ మనకి అటు స్టేడియం అయితే ఉంది కదా అటు కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం అక్కడ నవలూరుకి సంబంధించి రోడ్డు చేస్తున్నారు కదా రోడ్డు పనులు. ఇప్పుడు అటు కూడా చూపిస్తాను ఒకసారి. అంతా చూడొచ్చు. మనం ఇటు వెళ్తేనేమో నవలూరులోకి వెళ్తాం. ఇటు వెళ్ళిపోతే డైరెక్ట్ గా మనం అటు సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే E3 రోడ్లోకి అయితే కలవచ్చు. అది ఎటువైపు ఏంటన్నది మీకు కొంచెం దగ్గరికి వెళ్తే మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. చాలా మంది అయితే అడిగారు అనమాట ఈ రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇవ్వమని. మనం చాలా లేట్ అయితే అయ్యిందండి. ఇటు ఎలా ఉందన్నది మీరు చూడొచ్చు. ప్రాంతం అంతా కరెంటు పోల్లు కూడా అయితే పెట్టారన్నమాట. ఇంకా ఈ పనులు కూడా చేస్తారు. ఇటువైపు దాకా అయితే ఈ డక్స్ కి సంబంధించి చేశారన్నమాట గతంలోనే. మళ్ళీ వీటిని ఒకసారి చెక్ చేసి మళ్ళీ చేయాలా లేదా ఏంటన్నది చూస్తారు. ఈ రోడ్డు పనులు కూడా పూర్తయితే ఇంకా పనులు కూడా చేస్తారన్నమాట. ఇటు తిరిగి ఈ రోడ్డు పనులు ఇటు జరుగుతున్నాయి కదా బ్రిడ్జి. అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది కొండవీటి వాగు వెళ్ళే బ్రిడ్జి. ఇది ఒకవైపే రోడ్డు అయితే ఉందన్నమాట. ఇటు వచ్చేసరికి ఇటువైపు కంకరాయి పోసారు కానీ రోడ్డు అయితే వేయలేదు అప్పుడు. ఇదంతా కొంచెం బురదగా అయితే ఉంది. మీకు కొంచెం అటు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఒకసారి. బండి అయితే వెళ్ళేలాగా అయితే లేదనమాట. చూద్దాం కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మన వర్షం అయితే పడింది కదా దాని మూలాన అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ వైపు దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది ఇక్కడ నుంచి N4E10 జంక్షన్ అండి ఇది. ఇక్కడైతే కొంచెం దారి అయితే ఉండదు. ఇటువైపు ఎలా ఉందో మీరు చూడొచ్చు. మీరు బోర్డు అయితే చూస్తున్నారు కదా. N4E10 జంక్షన్ వెంకటపాలెం టు నవలూరు. అదే మన సీడ్ యాక్సిస్ రోడ్ అయితే ఉంది కదా డైరెక్ట్ గా ఈ రోడ్డు మనకి సీడ్ యాక్సిస్ రోడ్ లాగా అయితే కనెక్ట్ అవుతుందండి. ఇదంతా నవలూరు. చూడొచ్చు ఇదంతా ఎలా ఉందన్నది. ఇదంతా ఈ నవలూరు టిట్కో ఇల్లు అండి. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది.
ఈ కొండవీటి వాగు ఇటువైపు నుంచి వెళ్ళిద్ది అనమాట. ప్రస్తుతానికైతే దారి అయితే లేదు ఇటు. E4 రోడ్ ఇది. అటు అంతకుముందు మనం వీడియో కూడా ఒకటి చేసాము బ్రిడ్జికి సంబంధించి. ఇక అదేనండి అది. ఇటు నుంచి డైరెక్ట్ గా మనం సీడ్ యాక్సిస్ రోడ్డు వెళ్తాం అన్నమాట వెంకటపాలెం. ఇదిగోండి ఇదంతా కొండవీటి వాగు. ఇది అంతకుముందు తవ్వేశారు, మొత్తం కంప్లీట్ అయితే చేశారన్నమాట ఇటువైపు. ఇటు దారి అయితే లేదు వెళ్ళి చూపించడానికి మీకు దగ్గరగా కొంచెం, లేదంటే కొంచెం అటు వెళ్ళి చూసేవాడిని. చూద్దాం, కొద్దిగా అక్కడ దాకా వెళ్ళి మీకు చూపించడానికి చూస్తాను. ఇదిగోండి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు, ఇది భారీ బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఇదిగోండి అటువైపు జేసీబీలు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట, కనిపిస్తుంది కదా, అది కూడా బ్రిడ్జి. ఇదిగోండి ఇక్కడ దారి అయితే లేదు, మీకు వెళ్ళి చూపిద్దామన్నా. గుంట అయితే ఉందన్నమాట. ఇది కూడా మొన్న ఈ కొండవీటి వాగు పనులు చేయడం కోసం అని చెప్పి వీళ్ళంతా తవ్వారు. ఇటువైపు మొత్తం పూర్తి అయితే చేశారన్నమాట. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ వైపుగా ఇటువైపు నుంచి అయితే వెళ్తాను అనమాట ఈ కొండవీటి వాగు. అటువైపు ఇక మీరు పనులు చేస్తున్నారు. అలానే ఇక్కడ మిక్సర్ కంపెనీ కూడా అయితే పెట్టారన్నమాట ఈ రోడ్డుకి సంబంధించి పనులు చేయడం కోసం. అదిగోండి టిప్పర్లు అన్నీ ఎలా తిరుగుతున్నాయో చూడొచ్చు మీరు. ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది మీరు కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి, మన అమరావతి గురించి గత సంవత్సరం నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నామండి, ఒకసారి చెక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అలానే మీకు ఏమన్నా వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్లో అయితే చేయండి, నేను వెళ్ళి చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మళ్ళీ వస్తాను.